మీరే చెప్తున్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి మీరు ఉద్యోగస్తులు మీరేం చెప్తారు, మీరేం సమాధానం చెప్తారు? అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ అన్ని సమస్యలకి ఒక పరిష్కారం చూపించాలి, ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ప్లేస్ చేయాలన్న ఉద్దేశంతో మేము మా సంఘం 27 అంశాలని ఐడెంటిఫై చేసాం. ఉద్యోగులకి సంబంధించిన కామన్గా అప్లికబుల్గా ఉండేటువంటి 27 అంశాలు. 27 అంశాలని సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఎజెండా ఐటమ్గా చేర్చి చర్చకి పెట్టండి అని ప్రధాన కార్యదర్శి గారిని కోరాం. ఆ 27 అంశాల మీద మేము స్థూలంగా ఆరిజిన్ నుంచి అధ్యయనం చేసి ఆధారాలతో సహితంగా టాపిక్ వైజ్ మేము తయారు చేసాం. అసలు సమస్య ఏంటి, దాని మూలం ఏంటి, దానికి ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్లో పరిష్కార మార్గం ఏంటి, మా సంఘం ప్రతిపాదన ఏంటి అనేది ప్రతి 27 అంశానికి తయారు చేసి ఎంప్లాయీస్ దగ్గరికి తీసుకువెళ్ళాలని నిర్ణయించాం. అది రేపు ఆగస్టు 5వ తారీఖు నుంచి రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనేటువంటి పేరు మీద మా సంఘం ఒక కార్యాచరణ చేపట్టాం. అంటే మీరు ఇప్పుడు ఉద్యోగస్తులను ఒప్పిస్తారా? మా ప్రతిపాదన మరి ఒప్పుకోవాల్సిన ఉద్యోగస్తులే కదా. బాకీ డబ్బులు రావాల్సింది ఎవరికి? ఉద్యోగస్తులకి. సో నేను మిగతా సంఘాలు ఎట్లాంటి ప్రతిపాదన, నేను మిగతా సంఘాల్లాగా మాకు లేని హక్కును నేను వినియోగించి ఎక్కడో వరద వస్తే శ్రీకాకుళంలో జీతం కట్ చేసుకొని ముఖ్యమంత్రితో ఫోటో తీయడానికి లెటర్ ఇచ్చేసి జీతం కట్ చేయించే పని నేను చేయలేను. అది ఇల్లీగల్ అని నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్. వాడి తరపున పైగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది అది నేరం అని. వాస్తవంగా ఆ ఉత్తరాలు ఇచ్చిన సంఘ నాయకుల మీద ఉత్తరాలను ఒప్పుకుని జీవో ఇచ్చిన అధికారుల మీద కేసు పెట్టారు. అది సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశించిన న్యాయ సూత్రానికి విరుద్ధం. సరే ఆ మాట అంటే మానవతావాదంగా వాళ్ళు ఏం మానవతావాదం అండి? నువ్వేవాడు మానవతావాదం చారిటీ ఇవ్వటానికి? నా ధర్మం నేను చేస్తా, చారిటీ చేయదలుచుకుంటే నేను చేస్తాను. మీ సంఘం అధ్యక్షుడిగా మీకు ఆ నిర్ణయం అవకాశం లేదా? నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఏ సంఘ నిబంధనావళిలో కూడా అటువంటి ఆథరైజేషన్ డెలిగేషన్ ఈ దేశంలో ఉంటే చూపించమనండి.